హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజైతే ఇక మా బిడ్డ చేసే వెజ్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేసింది. తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. సో తర్వాత కొన్ని ఆలు, అంటే మనం వెజిటేబుల్ బిర్యానీలా ఎన్ని వెజిటేబుల్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. మా బిడ్డ అయితే తీసుకున్నది ఆలుగడ్డ అండ్ మిల్ మేకర్, క్యారెట్. సో బీన్స్ బదులు అయితే చిక్కుడుకాయని కూడా బీన్స్ అంటారని తెలివిగా చూసారా, చిక్కుడుకాయ కూడా తీసుకున్నది అనమాట. సో ఫస్ట్ ఆనియన్ ఆలుగడ్డ వేసి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేసేసింది, మిల్ మేకర్ వేసేసింది అండ్ బీన్స్ కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత మన టమాటా ముక్కలు అయితే వేసేసినాం. ఇంకా టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మంచిగా కలబెట్టుకొని అందులో ఇంకా మనం వేసుకోవాల్సిన ఒక బగారాకు, ఒక 2 బగారాకులు వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, ఇంకా సాల్ట్, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలి. తగినంత అంటే ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మంచిగా గలబెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో కడిగి పెట్టుకోవాలి. ఒక కప్పుకి 1 కప్పు వాటర్, అంటే రైస్ మెజర్మెంట్ అయితే మీకు తెలుసు కదా చాలామందికి, 1 కప్కి 1.5 కప్పు వాటర్ అట్లా పోసుకొని. సో ఇక మేమైతే రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాం. మా కోళ్ళు రైస్ కుక్కర్లో పెట్టింది మా బిడ్డ. సో రైస్ కుక్కర్లో వేసేసి స్విచ్ అయితే ఆన్ చేసింది. ఇక స్విచ్ ఆన్ చేసినాక ఇక లోపలైతే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే చూస్తూనే నోరు ఊరిపోతుంది. 5 మినిట్స్లో అవుతుందట చెప్తుంది, 5 మినిట్స్లో రెడీ అవుతుందని. చూసారా, 5 మినిట్స్లో టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి, ఆ కలర్, ఆ ఫ్లేవర్. సో మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి. తెలియని వాళ్ళైతే. ఇక మా బిడ్డ, మా అల్లుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు. సో వెజ్తో తింటుంది. మనం ఏది వేసుకొని తిన్నా కూడా సూపర్ బాగుంటుంది. ఈవెన్ లాస్ట్కి పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో పాలకూర పప్పుతో అయితే ట్రై చేస్తుంది. ఇప్పుడు చూడండి, తిని సూపర్ ఉన్నదని చెప్తుంది. And thank you for watching. Please do like, share and subscribe.